రామాపురంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఊరంతా పిండి వంటల వాసన, హరిదాసుల కీర్తనలతో నిండిపోయింది. ప్రసాద్ ఇంట్లో సందడి ఇంకా రెట్టింపు కాబోతుంది. ఎందుకంటే పట్నంలో ఉంటున్న సురేష్, అరుణ్ తమ భార్యలతో కలిసి ఈరోజే రాబోతున్నారు. పెద్ద కోడలు అనామిక ఒక్కతే ఇంట్లో పనులన్నీ చక్కబెడుతుంది. ఏమేవి శారదా, కాఫీ ఇంకా రాలేదేంటి? ఆ రమేష్ గాడు పాకలోకి వెళ్తే రాడు. అనామిక ఏమో వంటింట్లో కుస్తీ పడుతుంది. నాకు మాత్రం గొంతెండిపోయి కడుపులో ఎలకలు డాన్సింగ్ చేస్తున్నాయి. శారద వంటింట్లో నుంచి, కాసేపు ఉండండి, గంటకోసారి అట్ట అరుస్తారేంటి? పాలు ఇప్పుడే మరిగాయి చూసారా? అనామిక తెల్లవారుజాముని లేసి ముగ్గేసి ఇప్పుడు అందరికి ఇష్టమైన అరిసెల కోసం పాకం పడుతుంది. ఆ పిల్ల ఒక్క ఎన్ని పనులు చేసుద్ది? అందుకేగా అనామికకి సాయం చేయడానికి చిన్న కోడళ్ళొస్తున్నారు. వాళ్ళొస్తే అనామికకి కొంచెం విశ్రాంతి దొరుకుతుంది అనుకుంటున్నాను. విశ్రాంత? వాళ్ళకి పల్లెటూరు పనులంటేనే అలర్జీ. ఏసీ లేదు, నెట్వర్క్ సరిగా రావట్లేదని గొడవ చేస్తారు. అనామిక కాళ్ళే సాయం చేస్తారు. అనామికతో వాళ్ళు పనులు చేయించుకోపోతే చాలు. ఈసారి వాళ్లతో సందడి ఎట్టా ఉంటుందో చూడాలి. ఈలోపు రమేష్ లోపలికొచ్చి, నాన్నా, సురేష్ ఫోన్ చేశాడు. టోల్గేట్ దాటారంట. ఇంకో 10 నిమిషాల్లో ఇక్కడ ఉంటారు. అత్తయ్య, వాళ్ళకి బాదం పాలు రెడీ చేశాను. వాళ్ళు రాగానే వేడి వేడిగా బాదం పాలు ఇద్దాం. రమేష్ గారు, మీరు వెళ్ళి కారు పార్కింగ్ కోసం ఆ ముందున్న రేకుల షెడ్లో బండ్లన్నీ తీయండి. సరే అనామిక, నేనిప్పుడే వెళ్తున్నాను. కాసేపటికి సురేష్, అవని, అరుణ్, అంజలి వస్తారు. ఓ మై గాడ్ సురేష్, ఏంటి స్మెల్? ఎవరో పేడతో కల్లాపి జల్లినట్టున్నారు. వాసన మొత్తం నా ముక్కులోకి వెళ్తుంది. ఆ కర్చీఫ్, నా నోస్ సెన్సిటివ్ అని నీకు తెలుసు కదా. అవును అరుణ్, అసలు ఇక్కడ గాల్లో అంత మంచుంది. ఇన్స్టాగ్రామ్కి ఇక్కడ మంచి లైటింగ్ కూడా లేదు. ఈ మంచుకి నా స్కిన్ పైగిల్లిపోయేలా ఉంది. అబ్బా, మీ మాటలు కట్టిపెట్టండి, ముందు లోపలికి పదండి. అమ్మా, నానా, అన్నయ్య, వదినా ఎలా ఉన్నారు? రండి, అందరం బాగానే ఉన్నాం. అనామిక, తోటికోడలో మరుదులు వచ్చారు. హారతి పళ్ళెం బట్టిరమ్మా. అనామిక చిరునవ్వుతో అందరినీ పలకరిస్తుంది. అనామిక అక్క, ఏంటి ఇంత చలిలో కూడా నువ్వు ఆ కాటన్ చీరతో ఎలా మేనేజ్ చేస్తున్నావు? మేం కారులో హీటర్ వేసుకున్నా వణికిపోతున్నావు. నాకు ఈ వాతావరణం అలవాటైపోయింది లవని. మీకోసం వేడివేడిగా బాదం పాలు చేశాను. ఈ చలికి అవి తాగితే గొంతులో హాయిగా ఉంటుంది. ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నారు, కాసేపు విశ్రాంతి తీసుకోండి. మధ్యాహ్న భోజన సమయం. అందరూ భోజనానికి కూర్చున్నారు. వదినా, ఈ సాంబార్ చాలా బాగుంది. అవని, నువ్వు కూడా టేస్ట్ చేయి. అవును, అనామిక అక్క వంట చాలా రుచిగా చేస్తుంది. అంజలి, ఆ సాంబారిటివ్వు. నేను కూడా అనామిక అక్కలాగా రుచిగా ఉండడానికి చాలా ట్రై చేశాను. కానీ ఎందుకో ఎప్పుడూ ఇలా కుదరదు. నువ్వు ఫోన్లో రీల్స్ చూస్తూ వంట చేస్తావు అంజలి. అందుకే నువ్వు చేసే వంట వదిన చేసినట్టు కుదరదు. ఆ మాటకి అప్పుడు అందరూ నవ్వారు. అలా కబుర్లతో మధ్యాహ్నం వాళ్ళ భోజనం పూర్తయింది. ఇక ఆ రోజు సాయంత్రం శారద అనామికతో ఇలా అంటుంది. అనామిక, నువ్వొక్కదానివే ఇంటి పనులు చేసే బదులు ఆవని అంజలికి పనులు చెప్పొచ్చుగమ్మా. వద్దత్తయ్య, వాళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేద్దామని వచ్చారు. మనం ఇక్కడ పనులు చెప్తే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. అందరి మనసు నువ్వు బాగా అర్థం చేసుకుంటావు తల్లి. నువ్వు ఈ ఇంటి దేవతవమ్మా. మరుసటి రోజు భోగి పండుగ. ఉదయం ఊరంతా భోగి మంటలతో వెలిగిపోతుంది. ప్రసాద్ ఇంటి ముందు కూడా పెద్ద మంట వేశారు. రమేష్, సురేష్, అరుణ్లు మంట మండటానికి పాత సామాన్లు వేస్తున్నారు. అందరూ అక్కడే ఉన్నారు. ఒరేయ్, ఆ మంటలో ఆ పాత చాట్లు, చిరిగిన బట్టలు అన్నీ వేసేయండి. మన ఇంటికి పట్టిన దరిద్రం అంతా ఈ మంటతో పోవాలి. అనామేక, ఆ పాత సామాన్లు ఏమైనా ఉంటే తీసుకొచ్చి ఇక్కడ పెట్టమ్మా. ఒక్కొక్కరు వాటిని మంటలో వేస్తారు. అత్తయ్య, ఈ మంట నుంచి వచ్చే వేడి మంచి వెచ్చదనాన్ని ఇస్తుంది. ఇది కేవలం మంట కాదవని, ఇది మన సంప్రదాయం. మన మనసులో ఉన్న చెడుని, కష్టాలని పాత వస్తువుల రూపంలో వదిలించుకునే రోజుది. అనామిక చెప్పింది అక్షరాల నిజం. అందుకే ఈ భోగి మంట సాక్షిగా మీరందరూ ఒక ప్రామిస్ చెయ్యాలి. మీలో ఉన్న ఒక చెడ్డు అలవాటుని ఈ మంటలో వేసేయాలి. అంటే ఈ రోజు నుంచి ఆ పని చెయ్యకూడదన్నమాట. నిజంగానే మావయ్య? అంటే నా షాపింగ్ తాట్ కూడా మంటలో వేసేయాలా? అది నీ ఇష్టమమ్మా. మొదట నేను మొదలు పెడతాను. నాకున్న చెడ్డలవాటు అందరి మీద సెటైర్లు వేయటం. అదేమో మీ అత్తయ్యకి నచ్చదు. కాబట్టి ఈ రోజు నుంచి నా కౌంటర్లు ఆపేస్తున్నాను.
ఇక నుండి అప్పుడప్పుడు మాత్రమే వేస్తాను. అమ్మో, అది జరిగే పని కాదులేండి. నా బ్యాడ్ హ్యాబిట్, నాకు కోపం వస్తే కోడలను తిట్టడం. అది ఆపేస్తాను. కోడలు లేకపోయి మీకేం చెప్పాలన్న ఓపికగానే చెప్తానులే. నాకు కోపం ఎక్కువ నాన్న. కోపంతో మాట్లాడడం వల్ల ఇతరుల మనసు నొచ్చుకుంటుంది. అందువల్ల నా కోపాన్ని ఈ మంటలో వేసేస్తున్నాను. ఇక నేను శాంతంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. నేను ఆఫీస్ వర్క్ అని చెప్పి ఈ మధ్య ఫ్యామిలీకి సరిగ్గా టైం ఇవ్వటం లేదు. ఇకపై అలా చేయను. వీలైనంత త్వరగా ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేస్తాను. నేను రోజుకి 100 సార్లు నన్ను అద్దంలో చూసుకుంటాను. ఇక నుండి అది తగ్గిస్తాను అత్తయ్య. ఇక నుండి అద్దం ముందు తక్కువ సమయం గడుపుతూ ఇంటి పనులు తొందరగా చేస్తాను. నా బ్యాడ్ హ్యాబిట్ సోమరితనం. ఇక నుండి నేను నా సోమరితనాన్ని వదిలేస్తాను. రేపటి నుండి అనామిక అక్కతో కలిసి పనులన్నీ నేనే చేస్తాను. అబ్బో, ఇవన్నీ వినటానికి భలేగా ఉన్నాయి. మరి అనామిక, నీ బ్యాడ్ హ్యాబిట్ ఏంటమ్మా? నీలో మాకే చెడు కనిపించదో? నాకు ఒక చెడు అలవాటు ఉంది మావయ్య. ఎవరైనా ఏదైనా అడిగితే కాదనలేను. నా ఆరోగ్యం పాడైనా సరే ఎదుటి వాళ్ళ కోసం కష్టపడతాను. ఆ అతి మంచితనాన్ని ఈ మంటలో వేసేస్తున్నాను. ఇక నుంచి నా ఆరోగ్యం కూడా చూసుకుంటాను. అమ్మా అనామిక, భలేగా చెప్పావు తల్లి. సరే, ఇంకా ప్రామిస్లు అయిపోయాయిగా, పదండి లోపలికి. వేడి వేడి అరిసెలు తిందాం. ఇక అది సంక్రాంతి రోజు. ఊరంతా రంగురంగుల ముగ్గులతో నిండిపోయింది. శారద ఇంటి ముందు పెద్ద అనౌన్స్మెంట్ చేశారు. చూడండమ్మా, ఈరోజు మన ఇంట్లో ముగ్గులు పోటీ. అనామిక, ఆవని, అంజలి ముగ్గురు 3 ముగ్గులు వేయాలి. ఎవరి ముగ్గు బాగుంటే వాళ్ళకి నేను ఒక స్పెషల్ పట్టుచీర గిఫ్ట్ ఎత్తా. మీ మావయ్య గారు జడ్జి. అత్తయ్య, నాకు చుక్కల ముగ్గులు అస్సలు రావు. సురేష్, త్వరగా వైఫై ఆన్ చేయి. నేను గూగుల్లో చూసి వేయాలి. నాకు రంగులు వేయడం ఇష్టం. ముగ్గు వంకరగా ఉన్న కలర్స్తో మేనేజ్ చేస్తాను. నేను మన పాత పద్ధతిలో రథ ముగ్గు వేస్తాను అత్తయ్య. ముగ్గురు కోడళ్ళు రంగంలోకి దిగారు. అనామిక చాలా నిశ్శబ్దంగా ఏకాగ్రతతో పెద్ద రథం ముగ్గు వేసి దాని చుట్టూ గొబ్బెమ్మలు పెట్టింది. అవని తన ఫోన్లో ఫోటో చూస్తూ ఏదో 3D డిజైన్ వేసింది. అంజలి ముగ్గు వేయటం కంటే రంగులు చల్లటం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టింది. ఓ గంట తర్వాత ప్రసాద్ ఇన్స్పెక్షన్కి వచ్చాడు. ఒక్కో ముగ్గుని ప్రసాద్ గమనిస్తున్నాడు. ఏమ్మా అవని, ఇదేంటి? ఈ ముగ్గేదో QR కోడ్ లాగా ఉందే. దీన్ని స్కాన్ చేస్తే పేమెంట్ ఏమైనా జరుగుద్దా ఏంటి? అది జియోమెట్రిక్ ఆర్ట్ మావయ్య. సిటీలో ఇప్పుడు అదే ట్రెండ్ సరిగాని ఇందులో పండక్కర్లేదమ్మా. దీనికి 5 మార్కులు. ఇక అంజలి ముగ్గు. అమ్మో, ఇది ముగ్గా లేక హోలీ పండగలో మిగిలిన రంగులా? ముగ్గెక్కడుందో భూతద్దం బిట్టి ఎతకాలి. అదే కదా మావయ్య ఆర్ట్. కలర్ఫుల్ గా ఉంటేనే కదా పండగంటే. దీనికి 4 మార్కులు. ప్రసాద్ ఇక అనామిక ముగ్గు దగ్గర ఆగుతాడు. ఓహో, ఈ ముగ్గు ఎంత కలగా ఉందో. ఆ గొబ్బెమ్మల మీద పసుపు కుంకుమ, నవధాన్యాలు, ఈ సాంప్రదాయంతో కూడిన ముగ్గు చూస్తుంటే కడుపు నిండిపోతుంది. ఈ ముగ్గుకి 10కి 10 మార్కులు. అవునండి, అనామిక ముగ్గులో ఒక నిండుతనం ఉంది. మన సాంప్రదాయం కనిపిస్తుంది. ఇంక ఈ ముగ్గుల పోటీలో విన్నరు మన అనామిక. ప్రసాద్ అనామికకి పట్టుచీర గిఫ్ట్గా ఇస్తాడు. ఇక మధ్యాహ్న సమయం. అనామిక 10 రకాల వంటలు చేసింది. ఇల్లంతా ఆ వాసనతో నిండిపోయింది. అమ్మా అనామిక, ఈ గారెలు భలేగా కుదిరాయమ్మా. నూనె అస్సలు పైకి కనిపించటంలా. శారదా, గారెలెట్ట చేయాలో అనామికని చూసి నేర్చుకో. మీరెప్పుడు అట్టాగే అంటారు. నేను చేస్తే రాయిలాగా ఉంటాయంటారు. కోడలు చేస్తే మాత్రం మెచ్చుకుంటారు. నిజంగా వదినా, సిటీలో హోటళ్లలో కూడా ఇంత టేస్ట్ ఉండవు. ఈ టేస్ట్ వల్ల మేమంతా డైటింగ్ పక్కన పెట్టి తింటున్నాం. అవును అనామిక అక్క, నీ చేతిలో ఇదొక మ్యాజిక్ ఉందక్క. నాకు కూడా ఈ అరిసెలు ఎలా చేయాలో నేర్పిస్తావా? తప్పకుండా అవని. సాయంత్రం మనందరం కలిసి పిండి వంటలు చేద్దాం. అప్పుడు నీకు అర్థమయ్యేలా నేర్పిస్తాను. అలా సంక్రాంతి రోజు అందరూ ఆనందంగా గడిపారు. మరుసటి రోజు కనుమ. పల్లెటూరులో కనుమ అంటే పశువుల పండుగ. రమేష్ ఎద్దులని అందంగా అలంకరించాడు. ఒరే రమేషు, ఎద్దుల్ని ఊరేగింపుకి తీసుకెళ్ళండ్రా. కోడల్లారా, మీరు కూడా బదండి. ఊరెట్టా ఉందో చూస్తారు గాని. బాబోయ్, ఆ ఎద్దు కొమ్ము చూడు ఎంత పెద్దగా ఉందో. అరుణ్, నన్ను పట్టుకో. భయపడిక అంజలి, అవేమీ చెయ్యవు. కనుమ అంటేనే పశువుల పండుగ అంజలి. ఈ పండుగ రోజు మన ఇంట్లో ఉన్న పశువులని పూజిస్తాం అన్నమాట. ఏడాదంతా మన పొలంలో కష్టపడి మనకి పంట పండించడంలో ఈ పశువులే శ్రమిస్తాయి. కాబట్టి వీటిని ఈ రోజు పూజిస్తాం. మన సాంప్రదాయాల్ని చాలా చక్కగా చెప్పావు తల్లి. ఇక ఆ రోజు మధ్యాహ్నం. అత్తయ్య, ఈ 3 రోజులు ఎలా గడిచిపోయాయో కూడా తెలియలేదు.
మొదట్లో చలికి భయపడ్డాను కానీ ఇక్కడ దొరికిన ప్రేమ ముందు ఆ చలి ఏమీ ఇబ్బంది అనిపించలేదు. ఆ ఉన్నత్తయ్య, అనామిక అక్క దగ్గర నేను ఒక విషయం నేర్చుకున్నాను. పనిని ప్రేమిస్తే అది కష్టం అనిపించదని. మీరు ప్రతి పండక్కి మన ఇంటికి రావాలి, అప్పుడే ఈ ఇల్లు నిండుగా ఉంటుంది. మీరందరూ ఈ పండక్కి రావడం వల్ల ఈ ఇంటికే కలొచ్చింది. నా గుండె ఇప్పుడు ఆనందంతో నిండిపోయింది. ఇక మరుసటి రోజు సురేష్, అరుణ్ ఫ్యామిలీస్ తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. అందరి ముఖాల్లో ఒక చిన్న విచారం ఉంది. ఏంట్రా సురేష్, అప్పుడే వెళ్తున్నారా? ఇంకో 2 రోజులుంటే బాగుండేది కదరా. లేదు నాన్న, ఆఫీస్లో పనులున్నాయి. ఈసారి ఉగాదికి మళ్ళీ వస్తాంగా. ఇదిగోండి, ఇందులో అరిసెలు, ఇందులో జంతికలు, ఇందులో ఆవకాయ ఉన్నాయి. ఏవి మిగిల్చుకుంటే అన్నీ తినాలి. సిటీలో మీ ఫ్రెండ్స్కి కూడా ఇవ్వండి. థ్యాంక్స్ అక్క. సారీ, నేనేం పనులు చేయకుండా నిన్ను ఇబ్బంది పెట్టాను. అలా ఏం లేదు లావని, మీరు రావడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. జాగ్రత్తగా ఇల్లు రెండురా. అనామిక, నీ తోటి కోడలనే అలా పంపించడానికి నీకు మనసు రావడం లేదు కదూ? అవునత్తయ్య, కానీ మరి వాళ్ళు వెళ్ళాలి కదా. ఇక కార్లు కదులుతుంటే అందరూ చేతులుపుతూ వీడ్కోలు చెప్పుకున్నారు. సంక్రాంతి పండుగ ఆ కుటుంబం మధ్య ఉన్న ప్రేమానురాగాల వెచ్చదనాన్ని నింపింది. అనామిక ఆత్మీయత, అవని మార్పు, అంజలి అల్లరి ఇవన్నీ కలిసి ఆ సంక్రాంతిని మధుర జ్ఞాపకంగా మార్చేశాయి. ప్రసాద్ సోఫాలో కూర్చొని, శారదా, వాళ్ళు వెళ్ళగానే మళ్లీ ఇల్లు నిశ్శబ్దం అయిపోయింది. అనామికని కాఫీ పట్టుకురమ్మను. అప్పుడే మొదలెట్టారా? నా మాట గుర్తుంది కదూ? ఈ రోజు నుండి తిట్లు బంద్. నా మాట కూడా గుర్తుందిలే, కౌంటర్లు బంద్. అమ్మా అనామిక, కాఫీ తీసుకురామ్మా ప్లీజ్ తల్లి. ఇప్పుడే తెస్తున్నాను మావయ్య గారు. అనామిక అత్తాకోడళ్ల ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షక మహాశైలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అది రామాపురంలో ఉన్న ప్రసాదిల్లు. ఈ ఏడాది చలికాలం మరీ ఎక్కువగా ఉంది. సూర్యుడు కూడా దుప్పటి ముసుగులో నుంచి బయటకు రావటానికి భయపడుతున్నాడు. భోజన ప్రియుడైన ప్రసాద్కి ఈ చలికాలం ఒక శిక్షలా మారింది. ప్రసాద్ భోజనం చేస్తూ, ఏమే శారదా, అసలు నీకు నా మీదేమైనా ప్రేముందా, లేక పగ తీర్చుకుంటున్నావా? బయట చలి పులిలా గాండ్రిస్తుంటే నువ్వేమో ఈ పప్పు పచ్చడి వేసావు. ఇవి గొంతుకులోకి దిగుతాయా అసలు? ప్రేమంద గనకే వేడివేడిగా వండి పెట్టా, లేకపోతే చద్దన్నం పెట్టేదాన్ని. చలికాలం అని చెప్పి రోజుకో కోడిని, పూటకో మేకని వండలేంగా. ఆ మసాలాలు తింటే గ్యాస్ ట్రబుల్ వచ్చి రాత్రంతా నిద్రపోరు. పప్పులో నెయ్యి వేసుకోండి, కమ్మగుంటది. నాకు కమ్మగా వద్దు, ఘాటుగా కావాలి. నా నాలుక చచ్చుబడిపోయింది శారదా. దానికి ప్రాణం బొయ్యాలంటే మంచి చికెన్ ముక్క పడాల్సిందే. రమేషు, సురేషు, ఒరే అరుణు, మీరైనా చెప్పండ్రా మీ అమ్మకి. రమేష్, సురేష్, అరుణ్ ఆఫీస్ నుంచి లంచ్కి వచ్చారు. వాళ్ళు కూడా చలికి వణుకుతూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. నాన్న, అమ్మ మాట వినాల్సిందే. నిన్ననే కదా మటన్ తెచ్చుకున్నాం. ఈరోజు పప్పుతో సర్దుకుపోదాంలే. ఆఫీస్లో క్యాంటీన్ కూడా బంద్ చేశారు. అవునన్నా, అయినా ఈ చలికి చికెన్ షాప్కి వెళ్లే ఓపిక ఎవరికీ లేదు. అక్కడ క్యూలో నిలబడాలంటే కాళ్ళు గడ్డకట్టుకుపోతాయి. నాకు మాత్రం ఏదో వెల్తిగా ఉంది. అంజలి, కనీసం మసాలా ఆమ్లెట్ అయినా వేయచ్చు కదా. అబ్బా అరుణ్, ఇప్పుడు నేను వంటింట్లోకి వెళ్ళి ఆ ఫ్రిడ్జ్లో ఉన్న చల్లటి గుడ్లు తీసి వాటిని పగలగొట్టి ఉల్లిపాయలు కోసి, నా వల్ల కాదు బాబాయ్. చలికి నా చేతులు గడ్డగట్టుకుపోయాయి. ఉన్న తినేసి పడుకోండి. చూసారా కోడలకి ఎంత బద్ధకం. తింటే తినండి, లేకపోతే లేదు. నేను వెళ్ళి పడుకుంటా. అందరూ అయిష్టంగానే అన్నం తింటూ ఉండగా అనామిక ఒక చిన్న పింగాణి గిన్నె పట్టుకుని బయటకు వస్తుంది. అరెరే, ఏంటా వాసన? స్వర్గం నుంచి వస్తున్నట్టుంది. అనామిక, ఏంటమ్మా గిన్నెలో ఉండింది? మావి గారు, ఇది చికెన్ పచ్చడి. మొన్న అమ్మ వాళ్ళ ఊరు నుంచి పంపించిన స్వచ్ఛమైన మసాలాలతో నిన్న మిగిలిన బోన్లెస్ చికెన్తో చేశాను. ఇప్పుడు బాగానే ఊరింది. ఈ చలికాలంలో వేడివేడి అన్నంలో ఇది వేసుకొని తింటే జలుబు, దగ్గు అన్నీ పారిపోతాయి. చికెన్ పచ్చడా ఇప్పుడు చేసావమ్మా? నాకు చెప్పనే లేదు. నేను నిద్రపోయాక చేసావా? అవునత్తయ్య, నిన్న రాత్రి అందరూ పడుకున్నాక చేశాను. మావయ్య గారు చలికి సరిగ్గా తినలేకపోతున్నారని బాధేసింది. ఇక అనామిక అందరి ప్లేట్లలో ఒక స్పూన్ చికెన్ పచ్చడి వేస్తుంది. ప్రసాద్ ఒక ముద్ద నోట్లో పెట్టుకుని, ఆహా, ఓహో, అద్భుతం, అమోఘం. శారదా, నీ పప్పు పక్కన పెట్టు. అమ్మా అనామిక, ఇంకొక్క గరిటెడెయ్యమ్మా. ఆ కారం, ఆ వెల్లుల్లి రుచి, అబ్బా, నా నాలికి ప్రాణం వచ్చింది. చలంతా ఎక్కడికి ఎగిరిపోయిందమ్మా. వావ్ అక్క,
నిజంగా సూపర్గా ఉంది. నేను చాలా స్టార్ హోటల్స్లో చికెన్ పిక్కల్ తిన్నాను, కానీ ఇంత టేస్ట్ రాలేదు. ఇందులో ఏం వేసావు? ఆయిల్ కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తోంది. అక్క, నాకు కూడా ఇంకో ముక్క వెయ్యి. నాకు వంట చేయడం బద్ధకమే, కానీ ఇది తినడానికి ఎంత దూరమైనా నడుచుకుంటూ వస్తా. ఇది ఉంటే నాకు ఇంకేం కూరలొద్దు. రోజుకి 3 పూట్ల ఇదే తింటా. నా భార్య చేతి వంట అని చెప్పడం కాదు గాని నిజంగానే ఇది వేరే లెవెల్లో ఉందన్నమిక. నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది. వదినా, ఈ పచ్చడికి బయట మంచి డిమాండ్ ఉంటుంది తెలుసా? మా ఆఫీస్లో లంచ్ బాక్స్ తెచ్చుకునే వాళ్ళు ఇలాంటి దానికోసం ఎగ్గబడతారు. అవును, మన ఊర్లో చాలా మందికి నాన్ వెజ్ పిచ్చి, కానీ పచ్చడి పెట్టడం అందరికీ రాదు. ఇదంతా ఒక ఆర్ట్. అరుణ్, సురేష్ అన్న మాటలు విని అవని మెదడులో ఒక వ్యాపార ఆలోచన మొదలైంది. అందరూ తినిలేచాక అవని అనామిక, అంజలిని రహస్యంగా తన గదికి పిలిచింది. అంజలి ఇంకా పచ్చడి రుచిని గుర్తు చేసుకుంటూ ఉంది. అక్క, అంజలి, సీరియస్గా వినండి. ఈ చలికాలంలో అందరికీ నోరు చప్పడిపోయి ఇలాంటి ఘాటైనవి తినాలని ఉంటుంది. మనం ఈ చికెన్ పచ్చడిని బిజినెస్గా మారుద్దాం. బిజినెసా అంటే మనం పచ్చడి అమ్మాలా? నా వల్ల కాదు బాబోయ్. కిలోల కొద్దీ చికెన్ ఎవరు కడుగుతారు? ఆ వెల్లుల్లి ఎవరు ఒలుస్తారు? ఆ నూనె వాసన నాకు పడదు. అవని ఆలోచన బాగుంది, కానీ మనల్ని చూసి ఊళ్ళో వాళ్ళు నవ్వరా? శారదా కోడళ్ళు పచ్చళ్ళు అమ్ముతున్నారట అని మన మామిగారి పరువేమవుతుంది? పరువు గురించి పక్కన పెడితే లాభం గురించి ఆలోచించండి. నవ్వేవాళ్ళు నవ్వుతారక్క. రుచి చూశాక వాళ్ళే క్యూలో నిలబడతారు. డబ్బులు వచ్చాక ఆ నవ్వేవాళ్లే నోరు మూసుకుంటారు. నీ చేతి రుచికి మన ఊర్లో తిరుగులేదు. మనం శారదా గారి కోడల చికెన్ పచ్చడి అని బ్రాండ్ పెడదాము. పేరు బాగుంది, కానీ పని మాటేంటి? నేనైతే చేయను. అంజలి, నువ్వు సోమరిపోతువని తెలుసు, కానీ వచ్చే లాభంతో నువ్వు ఆన్లైన్లో నచ్చిన బట్టలు, మేకప్ సెట్ కొనుక్కోవచ్చు. నేను లెక్కేశాను. కిలో మీద కనీసం 300 లాభం వస్తుంది. రోజుకి 10 కిలోలు అమ్మితే 3,000, నెలకి 90,000. ఇక నీ వాటా 30,000. 30,000? నిజంగానా? అయితే ఓకే. కానీ నేను కటింగు, క్లీనింగు చేయను. కేవలం ప్యాకింగు, టేస్టింగు. ఇంకా కావాలంటే క్యాషియర్గా ఉంటాను. సరే, నేను వంట చేస్తాను, అది నాకు ఇష్టమే. అవని, నువ్వు మార్కెటింగు, లెక్కలు చూసుకో. కానీ పెట్టుబడి చికెను, నూనె, మసాలాలు అవి కొనాలి కదా. మన భర్తల దగ్గర 5,000 అడుగుదాము. లాభం వచ్చాక వడ్డీతో సహా తిరిగిచ్చేద్దాము. అలా ముగ్గురు కోడళ్ళు ఒక ఒప్పందానికి వచ్చారు. సాయంత్రం అందరూ హాల్లో కూర్చున్నప్పుడు ఈ ప్రపోజల్ పెట్టారు. ప్రసాద్ ఆ పచ్చడి రుచి ఇంకా మర్చిపోలేదు, కాబట్టి వెంటనే ఒప్పుకున్నాడు. కొడుకులు మొదట సంశయించిన భార్యల ఉత్సాహం చూసి సరే అన్నారు. ఇక మరుసటి రోజు మార్కెట్ నుంచి 10 కిలోల చికెను, 5 కిలోల వేరుశనగ నూనె, కిలోల కొద్దీ వెల్లుల్లి, ఎండిమిర్చి, మసాలాలు తీసుకుని ముగ్గురు కోడళ్ళు ఇంటికొచ్చారు. వాళ్ల ఇంటి పెరడు ఒక చిన్న వంటశాలలాగా మార్చేశారు. రమేష్, సురేష్, అరుణ్ ముగ్గురు సహాయం చేస్తున్నారు. అమ్మ అనామిక, నూనె కాస్త ఎక్కువ పడుతుంది, జాగ్రత్త. పచ్చడి నిల్వ ఉండాలిగా. అంజలి, నువ్వు వెల్లుల్లిపాయలు ఒలిచావా, నిద్రపోతున్నావా? అంజలి వెల్లుల్లిపాయలు ఒలుస్తూ, వలుస్తున్నాను అత్తయ్య, కానీ నా గోళ్ళే మండిపోతున్నాయి. ఈ చలికి వెల్లుల్లి తొక్కలు రావట్లేదు. అరుణ్, వచ్చి కాస్త హెల్ప్ చేయొచ్చు కదా. నీది జిమ్ బాడీ కదా, ఈ చిన్ని పాయలు వలవలేవా? ఇది మీ బిజినెస్ అంజలి, అయినా వెల్లుల్లి వాసన వస్తే జిమ్లో బాగోదు. ఓహో, నీకు వాసన వస్తుందా? రాత్రి పచ్చడి తినేటప్పుడు రాలేదా వాసన? రారా బాబు, ప్లీజ్. అంజలి, ఫాస్ట్గా చేయి. నిన్నప్పుడే మన వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్లో స్టేటస్ పెట్టేశాను. చలికాలం స్పెషల్ బోన్లెస్ చికెన్ పచ్చడి కేజీ 1,000 రూపాయలని. అప్పుడే 5 ఆర్డర్స్ వచ్చాయి. 1,000 రూపాయలా? మరీ ఎక్కువ కదమ్మా. మన ఊర్లో అంత పెట్టి కొంటారా? కొంటారు మామయ్య. బయట వేడ పామాయిల్ మనం వాడట్లేదు. మనం ప్యూర్ వేరుశెనగ నూనె వాడుతున్నాం. మసాలాలన్నీ ఇంట్లోనే దంచాము. కల్తీ లేని రుచికి ఆ మాత్రం ధర ఉండాలి. అవునానా, అనామిక కష్టానికి ఆ మాత్రం ఇవ్వాలి. చూడు, ఆ పెద్ద గిన్నెలో చికెన్ వేయిస్తుంటే ఆ సెగకి పాపం మొహం కందిపోతుంది. పైగా చెమటలు కూడా పడుతున్నాయి. పర్వాలేదు రమేష్ గారు, ఈ సువాసన చూస్తుంటే అలసట అనిపించట్లేదు. పైగా ఈ వేడి వల్ల చలి కూడా తెలియట్లేదు. చికెన్ ముక్కలు నూనెలో వేగుతుంటే వచ్చే టప్ టప్ అనే శబ్దం, ఇల్లంతా వ్యాపించిన కమ్మని ఘాటైన వాసన చుట్టుపక్కల వాళ్ళని ఆకర్షించింది. పక్కింటి పిన్నిగారు, ఎదురింటి రంగమ్మ గోడ మీద నుంచి తొంగి చూడ్డం మొదలుపెట్టారు. ఏంటండి శారద గారు, ఏంటి రోజు మీ ఇంట్లో విందు భోజనాలా? వాసన మా ఇంటి వరకు వస్తుంది. వింది కాదులే రంగమ్మ,
నా కోడలు చికెన్ పచ్చడి చేస్తున్నారు, అమ్ముదామని. కావాలంటే చెప్పు, ఓసేసా పంపిస్తారు. ఊరికే కాదులే, డబ్బులు ఇవ్వాలి. అమ్మకానికా? అయితే నాకు ఒక అరకిలో పంపించండి. మా ఆయన ఎప్పటి నుంచో అడుగుతున్నారు. బయటకుంటేనేమో ఏం కలుపుతారని భయము, మీరైతే నమ్మకము. పైగా అనామిక చేతి వంట అంటే ఆ మాత్రం రుచి ఉంటుంది. చూసావక్క, మన ఫస్ట్ ఆర్డర్ మనం అడగకుండానే వచ్చింది. రంగమ్మ గారు అరకిలో చికెన్ 500 రూపాయలు, సాయంత్రం రెడీ అవుతుంది. అమ్మయ్యా, అయితే నా కష్టం వృధా పోలేదు, 500 వచ్చేసాయి. సాయంత్రం వరకు పచ్చడి తయారైంది. అవని, ముందు మావయ్య గారికి ఒక చిన్న గిన్నెలో తీసి పక్కన పెట్టు. ఆయన ఎప్పుడెప్పుడు తిందామా అని ఇటువైపు చూస్తున్నారు. అలాగేనక్క. మొత్తం 15 సీసాలు అయ్యాయి. ఇందులో 8 ఇప్పటికే ఆన్లైన్లో బుక్ అయిపోయాయి. మిగతావి ఎవరు కొంటారు? మన గంప నెత్తిన పెట్టుకుని వెళ్ళమ్మాలా? మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు, నేను ఆఫీస్లో చెప్పాను. నా కొలీగ్స్ ఒక 4 వస్తున్నారు కొనటానికి. నేను కూడా జిమ్లో ఫ్రెండ్స్కి చెప్పాను. ప్రోటీన్ రిచ్ ఫుడ్ అని చెప్పగానే ఎగబడి వస్తున్నారు. ఇంతలో ఇంటి గేటు దగ్గర ఒక పెద్ద ఇన్నోవా కారు వచ్చి ఆగుతుంది. అందులో నుంచి ఒక వ్యక్తి హడావిడిగా దిగుతాడు. అతను ఆ ఊరి పెద్ద మనిషి, భుజంగం గారి మనిషి. నమస్కారం ప్రసాద్ గారు. నమస్కారం అండి, రండి. ఏంటి ఇలా వచ్చారు? ఏమైనా సమస్య? సమస్య కాదు సార్, పరిష్కారం కోసం వచ్చాను. భుజంగం గారికి ఎవరో చెప్పారు మీ ఇంట్లో చికెన్ పచ్చడి చాలా బాగుంటుందని. ఆయనకి రోజు నోరు బాగోలేదట. నాన్ వెజ్ పచ్చడి కావాలని పట్టుబట్టారు. ఓ 2 కిలోలు కావాలి, చాలా అర్జెంట్. భుజంగం గారా? అక్క, మన పచ్చడి వాసన పంచాయతీ ఆఫీస్ వరకు వెళ్ళిపోయిందా? నేను ప్యాక్ చేస్తా. అంత దూరం వెళ్తుందో లేదో తెలియదు గాని భుజంగం గారికి నచ్చితే చాలు. అవని, 2 పెద్ద సీసాలు ప్యాక్ చేయి, లీక్ అవ్వకుండా చూడు. డబ్బులు తీసుకోకండమ్మా, భుజంగం గారిగా మనకేదైనా పని పడితే సాయం చేస్తాడు. లేదమ్మా, భుజంగం గారు కోప్పడతారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వాల్సిందే. ఇదిగోండి డబ్బులు. పచ్చడి బాగుంటే మళ్ళీ ఆర్డర్ ఇస్తాం. ఇక ఆ రోజు సాయంత్రానికే మొత్తం పచ్చడి సీసాలు అమ్ముడైపోయాయి. ఇంకా కొనటానికి జనం వస్తూనే ఉన్నారు. అయిపోయింది, రేపు రండి అని చెప్పలేక కోడళ్ళు సతమతమయ్యారు. మొదటి రోజు లాభం చూసి అందరి కళ్ళల్లో ఆనందం వెలివిరిసింది. వారం రోజుల తర్వాత వ్యాపారం జోరుగా సాగుతుంది. కానీ ప్రతి వ్యాపారంలో ఒక సవాలుంటుంది కదా. అనుకోకుండా ఒకరోజు సాయంత్రం ఒక క్యాటరింగ్ కాంట్రాక్టర్ వచ్చాడు. అతను కంగారుగా ఉన్నాడు. అమ్మా, మిమ్మల్ని నమ్ముకున్నాను. రేపు ఉదయం ఊళ్ళో ఒక పెద్ద ఎంగేజ్మెంట్ ఉంది. 500 మందికి భోజనాలు. నా వంట మనిషి సడన్గా పారిపోయాడు. నాన్ వెజ్ ఐటమ్స్ ఏమీ రెడీ కాలేదు. అయ్యో, మరి మేమేం చేయగలమండి? నాకు రేపు ఉదయానికి 100 కిలోల చికెన్ పచ్చడి కావాలి, చాలా అర్జెంటు. రేటు ఎంతైనా నేనిస్తాను. అడ్వాన్స్ ఇప్పుడే తీసుకోండి. కాంట్రాక్టర్ జేబులో నుంచి 10,000 రూపాయల కట్ట తీసి బల్ల మీద పెట్టాడు. 100 కిలోలా? 10,000 అడ్వాన్సా? అక్క, ఒప్పేసుకో, ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదు. అంజలి, ఆలోచించు. 100 కిలోలంటే మాటలు కాదు. రాత్రి అంతా నిద్రపోకుండా చేయాలి. మన దగ్గర అంత పెద్ద పాత్రలు కూడా లేవు. మనం చేయగలమక్క, మన భర్తలున్నారు కదా. ప్లీజ్, ఇది చేస్తే మన బ్రాండ్ ఊరంతా తెలుస్తుంది. అనామిక, మీరు వంట చేయండి. నేను, సురేష్, అరుణ్ చికెన్ తీసుకురావటం, కడగటం, ప్యాకింగు చూసుకుంటాం. మనం ఈ ఛాలెంజ్ని ఖచ్చితంగా తీసుకోవాలి. సరే, అయితే పని మొదలు పెడదాం. ఆ రాత్రి ఆ ఇల్లు ఒక యుద్ధక్షేత్రంలా మారింది. 100 కిలోల చికెన్ తెచ్చారు. ఒక పక్క రమేష్ చికెన్ కడుగుతుంటే సురేష్ ఆరబెడుతున్నాడు. అరుణ్, ప్రసాద్ వెల్లుల్లి ఒలుస్తున్నారు. శారద మసాలాలు దంచుతుంది. ఇక రాత్రి 2 గంటలవుతుంది. అందరూ అలసిపోయారు. అంజలి నిద్రమత్తులో తూలుతోంది. అక్క, నా వల్ల కాదు, నేను పడుకుంటాను. కళ్ళు మూసుకుపోతున్నాయి. లే అంజలి, ఇప్పుడు పడుకుంటే రేపు ఉదయం డెలివరీ ఇవ్వలేం. కాంట్రాక్టర్ పరువు పోతుంది, మన పరువు పోతుంది. కాఫీ తాగు. కాఫీ వద్దు, నాకు నిద్రే కావాలి అని అంజలి సోఫాలోనే పడుకుండిపోయింది. పోనీలేవే, దాని వాటలో డబ్బులు కట్ చేద్దాం. మీరు పని కానియండి. అప్పుడే మంటాగిపోతుంది. అయ్యో, గ్యాస్ అయిపోయింది. ఇంకా 20 కిలోలు వేయించాలి. ఇప్పుడు సిలిండర్ ఎక్కడ దొరుకుతుంది? మన దగ్గర స్పేర్ లేదు. పక్కింటి వాళ్ళని అడుగుదామా? అర్ధరాత్రి పూట ఎవరిని లేపుతాము? ఒక పని చేద్దాం. పెరట్లో కట్టెల పొయ్యింది కదా, దానిమీద చేద్దాం. ఈ చలిలో బయట వంట చేయాలా? అనామికకి జ్వరం వస్తుంది. పర్వాలేదు రమేష్ గారు, ఆర్డర్ ముఖ్యం. పదండి. ఆ చలి రాత్రి పెరట్లో కట్టెల పొయ్యి మీద అనామిక, అవని, రమేష్లు మిగిలిన చికెన్ పచ్చడి చేశారు. మంట వెచ్చదనం వారి సంకల్పం ముందు చలి ఓడిపోయింది. ఉదయం 6 గంటలకల్లా 100 కిలోల పచ్చడి రెడీ అయిపోయింది. ఉదయం 7 గంటలకి కాంట్రాక్టర్ వచ్చాడు. పచ్చడి టిన్నులు చూసి ఆశ్చర్యపోయాడు.
అమ్మా, మీరు గ్రేట్. అనుకున్న టైంకి ఇచ్చారు. వాసన చూస్తుంటేనే ఆకలేస్తుంది. ఇదిగోండి మిగతా డబ్బులు. బోనస్గా మీకు ఇంకొక 10,000 కూడా ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అంజలి అప్పుడే నిద్రలేచి బయటకొస్తుంది. బోనస్ అక్క, నా వాటా? అంజలి, రాత్రి నువ్వు పడుకున్నావు, అందుకే నీకు బోనస్లో షేర్ లేదు. అన్యాయం, అక్రమం. నేను కల్లో కూడా పచ్చడి ప్యాకింగ్ చేశాను తెలుసా? ఆ కష్టానికి ఫలితం లేదా అని అంజలి ఏడుపు మొహంతో అనగానే అందరూ గట్టిగా నవ్వుతారు. 1 నెల తర్వాత చలికాలం చివరి దశలో ఇంటి ముందు పెరట్లో అందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. కోడళ్ళు చేసిన ఈ ప్రయత్నాన్ని మొదట్లో నేను వద్దన్నా, కానీ ఆడపిల్లలు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారని నిరూపించారు. థ్యాంక్ యూ అత్తయ్య. ముఖ్యంగా వెల్లుల్లి వలిచినందుకు నా వేళ్ళు ఎంత నొప్పులు పుట్టాయో నాకు మాత్రమే తెలుసు. కానీ మీ కామెంట్స్ విన్నాక ఆ నొప్పి మర్చిపోయాను. ఇక నుంచి నేను బద్ధకం వదిలేసి ఫుల్ టైం బిజినెస్ ఉమెన్ అయిపోతాను. అక్క, ఈ నెలలో మన లాభం ఎంతో చెప్తే అందరూ షాక్ అవుతారు. 150,000 రూపాయలు. రమేష్, సురేష్, అరుణ్ ఆశ్చర్యంతో నోరెళ్లబెడతారు. ఈ విజయం మా అత్తయ్య గారిది, మా వారిది. ఆమె మాకు స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టి మేమిది సాధించగలిగాం. ఈ డబ్బుతో మన ముగ్గురం మన అత్త మామల్ని కాశీ యాత్రకు పంపిద్దాం. ఇంతకంటే ఇంకేం కావాలమ్మా? కోడళ్ళు కూడా కూతుళ్లేనని నిరూపించారు. చలికాలం మనకి అదృష్టాన్ని తెచ్చింది. అనామిక, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. నేను సురేష్ గారికి నా వాటా డబ్బులతో ఒక గోల్డ్ చైన్ కొంటాను. నేను అరుణ్కి ఏం కొనాలి? ఒక మంచి జిమ్ కిట్ కొంటాను. ఇక నుంచి నాతో పాటు వెల్లుల్లి వలవడానికి స్ట్రాంగ్గా ఉండాలి కదా. ఆ మాటకి అందరూ నవ్వుతారు. చలికాలం వెళ్ళిపోయింది. కాని ఆ కోడలు చేసిన చికెన్ పచ్చడి గుమగుమలు మాత్రం ఆ ఊళ్ళో ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. శారద గారిల్లిప్పుడు చికెన్ పచ్చడిల్లుగా మారిపోయింది. కష్టం, ఇష్టం, ఐకమత్యం ఉంటే ఏ వ్యాపారమైనా విజయవంతం అవుతుందని ఆ కోడలు నిరూపించారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.